స్వామీజీ ఇప్పుడు మామూలుగా భగవంతుడు అనంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్నో రూపాలతో ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం, పూజలు చేస్తుంటాం. అసలు మామూలుగా ఈ సృష్టి భగవంతుడు ఇవన్నీ ఎలా మొదలయ్యాయి అనంటే ఒక శక్తి ద్వారా ఇవన్నీ ఉద్భవించాయని మాట్లాడతారు. సేమ్ టైం మళ్ళీ సృష్టి స్థితి లయకారులు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరే మొత్తానికి మూల కారణం అని చెప్తారు. అసలు ఎక్కడి నుంచి మూలం ఈ భగవంతుడు ఇదంతా కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఉన్నది నిరాకార తత్వం. ఆ నిరాకార తత్వం ఏంటంటే అమ్మవారి యొక్క శక్తితో కలబోసుకొని ఉంటుంది. అంటే సూర్యుడు, ఆయనలోని వెలుగు, అగ్ని దహన శక్తి, మల్లెపువ్వు సుగంధం, బెల్లము తీయదనం, ఇట్లా అవన్నీ మమైక్యమై ఉంటుందన్నమాట. పదార్థం లక్షణం లాగానా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నిరాకార పరబ్రహ్మము మాయతో సంబంధం పెట్టుకుంటాడో ఏకము అనేకం అవుతుంది. ఏకము అనేకం అవుతుంది. ఎలా స్వామిజీ? ఎలాగంటే మాయ అంటేనే ఒక విశ్వస్వరూపిణి, ఆమె విశ్వమోహిని, విశ్వవశంకరి. అందువల్ల శివ శక్తి. ఒక పాము లోన ఒక విషం ఉన్నట్లు మాయాశక్తి ఉంటుంది. ఈ మాయాశక్తి ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటాడో దేవుడైనా అప్పుడు ఆయన సాకార స్వరూపుడు అవుతాడు. అది సాకార స్వరూపుడు అవుతాడు. ఎప్పుడైతే సాకార స్వరూపుడు అవుతాడో అయిపోయింది. ఇప్పుడు మొత్తం బాడీ వచ్చింది. ఇప్పుడు తాను ఎంజాయ్ చేయడానికి ఇంకో బాడీ కావాలి. ఈ రకంగా ఇంకా శాఖోపశాఖలుగా అవుతుంది. ఇంకా వాళ్ళ నుంచి తన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ ఇంకా వన్ బై వన్ పుడతాయి. ఇప్పుడు ఆకాశం ఉంది, స్థూల చాలా సూక్ష్మం. అది ఆకాశం నుంచి వాయు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. అంటే ఒకదానికి ఇంకొకటి కారణమవుతూ ఉన్నది. మరి ఆకాశానికి కారణం ఏమిటిది అంటే దాని అవ్యక్తము అంటారు. అవ్యక్తం అంటే ఏంటో కదా, అమ్మవారే శక్తి. మరి ఈ అమ్మ కారణం ఏంటి అంటే పరబ్రహ్మం. అందుకే పరబ్రహ్మము, పరాశక్తి, వాళ్ళ నుంచి ఇదంతా వచ్చింది. ఇప్పుడు భగవంతుణ్ణి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. అంతటా భగవంతుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, పక్కనున్నాడు, ప్రతి వస్తువులో, పదార్థంలో, ప్రతి దగ్గర ఉన్నాడు అంటాం. కానీ ప్రత్యేకించి మన ఇంట్లో పూజ రూమ్ ఉందనుకోండి, పడుకునే విధానంలో మనం హాల్లో పడుకున్నా, బెడ్రూమ్లో పడుకున్నా, పూజ రూమ్ సైడ్ నువ్వు కాళ్ళు పెట్టి పడుకుంటున్నావు అని అంటారు. మరి అలా చూస్తే భగవంతుడు లేనిది ఎక్కడ? ప్రత్యేకించి అలా ఎందుకు అనటము అంటే ఏం చెప్తారు? అంటే భగవంతుడు అంతటా ఉన్నాడమ్మా. కానీ మనము అంతటా ఉన్న భగవంతుణ్ణి ఆరాధించడం చాలా కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఒక విగ్రహ స్వరూపంగాను, లేదా ఒక పూజా మందిరంగాను, ఒక ఆలయంగాను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనుకో, ఫస్ట్ నీ భావం మారిపోతుంది. నీ భావము మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళారు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, వెంటనే మీరు టకటకట బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు మీ పూజా మందిరంలోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ భగవంతుడు ఒక యు ఆర్ ఫీలింగ్ దట్ దేర్ ఈజ్ ఎ గాడ్ ఇన్ పూజా మందిరం. యు ఆర్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గాడ్ ఇన్ ద బెడ్రూమ్. అంటే ఎక్కడుంది అది? మన భావంలోనే ఉంది. ఏయ్ అక్కడెక్కడ ఎలా పోతావయ్యా నువ్వు దేవుడు పెట్టుకొని అంటున్నావు. మరి బెడ్రూమ్లో దేవుడు లేడా? ఉన్నాడు. ఇవన్నీ మన భావాలు, ఇవన్నీ కూడా. కానీ ఆ భావానికి కూడా పవిత్రత, ప్రభావం ఉంది. మీరు ఇప్పుడు చూడండి, ఒక చిన్న గదిలో ఉన్నారు. అప్పట్లో మహర్షులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఏదో గుహలో కూర్చునేవాళ్ళు. అసలు ఎందుకు వీళ్ళు గుహలో కూర్చుంటున్నారబ్బా అని ఆలోచించామనుకోండి, ఒక రహస్యం అది. ధ్యానము కానీ జపము కానీ మీరు ఎంత చిన్న రూమ్ డిసైడ్ చేసుకొని అందులో జపం చేస్తున్నారనుకోండి, ఆ రూములో దైవశక్తి నింపబడుతుంది. వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తాయి.
మీరు అలా కూర్చోగానే వెంటనే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అందుకే మనిషికి సుఖాల కంటే లాభాల కంటే సింపుల్గా ఉండడమే వాడికి ఉత్తమం. మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను విశాఖపట్నంలో లెక్చరర్గా పనిచేసేవాడిని. నేను పనిచేసేది 3 గంటలే, 3,000 ఇచ్చేవాళ్ళు. రోజుకు 3 గంటలు 3,000 ఇచ్చేవాళ్ళు. ఆ 3,000తోనే నేను సంసారం చేసేవాడిని. అప్పుడు నేను 1 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాను. ఆ అమ్మాయి ఇట్లా వంట చేసుకునేది, చిన్న హాల్ ఉండేది, ఆ హాల్లో అమ్మాయి పడుకునేది, ఇంకో గది ఉండేది. ఆ గదిలో నేను ధ్యానం చేసేవాడిని. ఆ గదిలో నేను అనుష్ఠానము, ధ్యానము, జపం అన్నీ చేసేవాడిని. కొన్నాళ్ళకి ఏమైందంటే ఎంత పవర్ఫుల్గా తయారైందంటే ఆ రూము, నేను హాల్లో కూర్చున్నప్పుడు ఒకలా ఉంటాను, లోపలికి పోగానే ఇంకోలాగా ఉంటాను. కొన్నాళ్ళకు నేను అక్కడ కూర్చుంటే చాలా రూమ్లోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మనసులో మాటలు చెప్పేవాడిని. అబ్బాబ్బాబ్బా ఏం దేవుడో, ఏం పాడో, ఏం గురువులో అని మీరు అనుకుంటూ వచ్చారనుకోండి, నేను అనుకోకుండానే చెప్పేస్తాను ఏం గురువులో, ఏం పాడో అని. అలా చెప్పేవాడిని. అలా చెప్పగానే వాళ్ళు కంగు తినిపోయేవాళ్ళు. ఇదేంటి నా మనసులో మాట చెప్తున్నాడు ఈ స్వామి అని. ఎట్లా నాకు ఆ పవర్ వచ్చింది? వైబ్రేషన్స్. అట్లా మీరు అన్నది మంచి ప్రశ్న. ఇది ప్రతి మనిషి కూడా అమ్మా దేవుడి గది అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మన భావన ప్రకారంగా మనం ఇలా వాడుకలో ఒక నిర్దిష్టంగా అక్కడ ఉన్నాడు అని అంటే మనం అక్కడ ఉన్నాడు అని చెప్పి అప్పుడైనా పాటిస్తామేమో. అవునవును, ఇది ఒక ఆధారం అని అనుకోవచ్చు దానికి. ఇప్పుడు మనం చేసే కర్మ, మన భావాలు ఆ రూమ్లో ఉంటాయి. ఓకే. నేను ఒకసారి విశాఖపట్నంలో అరే ఒక మంచి ఇల్లు చూడండి రా బాబు, ఈ పీఠం దూరం అయిపోయింది అని అంటే, మంచి రూమ్ చూస్తాం గురువు గారు అన్నాడు. కూడిపోండి అన్న. దగ్గరలోనే అనమాట. చాలా మంచి ఇల్లు చూశారు. అదంతా వాళ్ళు నీట్గా రంగులు వేశారు, బాగా శుద్ధంగా ఉంచారు. గురువుగారు మీరు చూస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాము అన్నారు. సరే పదండి అన్నాను. సరే వెళ్ళానమ్మా. అందులో ఒక రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. నేను అందులో కాలు పెట్టినా, అలా తిరిగాను, ఇల్లంతా చూశాను. ఇల్లు అయితే చాలా బాగుందిరా, సూపర్ అన్నాను. సాయంత్రం ఇద్దాంలే అడ్వాన్సు. ఇంటికి వచ్చిన. ఇంకా ఇంటికి రాగానే నాకు డ్రింక్ చేయాలి నా కోరిక కలిగింది. ఎందుకనండి? ఆయన చాలా పెద్ద తాగుబోతు. మీకు అర్థమైందమ్మా? అతను బీరు తాగడంలో మహాదిట్ట అంట. ఆ వైబ్రేషన్స్ నాకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినాయి అవి. అప్పుడు నేను చెప్పిన, ఒరే బాబు ఫోన్ చేసి అతను బీరు తాగే అలవాటు చాలా ఉన్నట్లుంది అంటే ఆయన కనుక్కున్నాడు. ఆయన రోజుకి 3 పూటలు తాగుతాడండి. చూసావమ్మా? అంటే మీకు 2 చెప్తున్నా, నేను 2 చెప్తున్నా. స్థలం యొక్క ప్రభావం కూడా మన పైన స్థల ప్రభావం మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ విచ్ ప్లేస్ వాట్ యు ఆర్ డూయింగ్, ఈ 2 ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక మంచి ఇల్లు చూడరా అని చెప్పి. మంచి అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక మంచిని వెతుకుతున్నాం. ఏంటి అసలు మంచి చెడు ఈ అవగాహన ఎలా వస్తుంది? ఇప్పుడు నేనున్నానండి, నాకు ఏది నచ్చితే అదే మంచి. నాకు ఎవరైనా అంతే వ్యక్తిగతంగా అలానే అనుకుంటారు. అసలు ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎలా మనం తెలుసుకుంటాము మంచి చెడుని? అదేమ్మా, ఇప్పుడు ఇది ప్రపంచమంతా ఏంటంటే ద్వంద్వాత్మకం. మంచి చెడు 2 ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం మంచి వైపు ప్రయాణం చేయాలి. యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ గుడ్నెస్. మంచి కోసం ఎలా వెళ్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని మంచి జరుగుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు చూసారా, నీ కనుక ఇల్లు తీసుకుంటే ఇంకా గోవింద. అంటే మన మనసు ఏం చెప్తుందో దానిపైన ఆధారపడి ఆ మార్గంలో వెళుతూ ఒకసారి మళ్ళీ మనం కూడా చూసుకోవాలి, అసలు వెళ్తున్న మార్గం కరెక్టేనా కాదా అని చెప్పి. పర్ఫెక్ట్గా. ఇల్లే కాదమ్మా, మీరు మనిషితో పెట్టుకునే సంబంధం,
ఒక వస్తువుతో పెట్టుకునే సంబంధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేసావు అమ్మాయి, దండేసుకోమ్మాయి ఇచ్చేసాను. ఈ దండ కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే నా ఆలోచనలు, నా భావాలు, నా ఆశయాలు, నా అంబిషన్స్, నా సంస్కారాలు ఇందులో కూడా ఉంటాయి. ఇది ఎప్పుడు మీ మెడలో పడిందో మీరు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తారు. ఏంటి కారణం అంటే ఇదే కారణం, ఆ ప్రభావం ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్పాక నాకు ఒకటి అనిపించింది. అందుకే ఒకరు వాడిన వస్తువులు ఒకరు వాడకూడదు, ఒకరి బట్టలు ఒకరు వాడకూడదు, ఒకరు వాడిన చెప్పులు ఇంకొకరు వాడకూడదు, వాళ్ళ శని మీకు వస్తుంది, ఇలా మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ కూడా తినకూడదు. దానికి వెనకాల ఇదేనా ఇంకేదైనా ఆంతర్యం ఉందంటారా? ఇదే రీజనే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఏమండి భర్త యొక్క ఉచ్చిష్టం తినాలి అని తింటుంటారు. నన్ను అడిగితే తినొద్దు అంటా నేను. కానీ పురాతన కాలం నుంచి కూడా భర్త తిన్న తర్వాత అదే కంచంలో భార్య తినటము ఇలాంటి ఆచారం ఉంది అని చెప్పి కూడా అంటుంటారు కదా స్వామిజీ. మరి అది ఉందమ్మా. ఇక్కడ ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఏంటంటే నువ్వు అలా తినాలి అంటే ఆ మనిషి యొక్క గొప్ప ప్రభావము, దైవత్వ ప్రభావం ఉండాలి. ఇప్పుడు ఆ రోజు అంతా మహర్షులు, ఋషులు ఎందుకు వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు అంటే సిద్ధ గురువులు ఎప్పుడైతే వాళ్ళు భోంచేస్తారో వాళ్ళ ఎనర్జీ ఆ అన్నం మెతుకుల్లో ఉంటుంది, ఆ ప్లేట్లో ఉంటుంది. వాళ్ళు టచ్ చేసిన యొక్క సాంబారు రసం ఏం తిన్నారో అదంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం భోంచేస్తుంటాం కదా, ఇప్పుడు ప్లేట్లో పప్పు వేశారు, వంకాయ కూర వేశారు, చాలా వేశారు. ఇప్పుడు ఏమవుతుంది, నేనే భోంచేస్తున్నాను అనుకోండి, నా ఆర మొత్తం దాని మీద ఉంటుంది. నా ఆర ఉంది అంటే వాట్ ఇస్ దట్ మీనింగ్, దట్ ఆ పదార్థము తీసుకుంటుంది శక్తిని. మీరు ఎప్పుడైతే ఇట్లా తింటారో రొట్టెను, యు ఆర్ నాట్ ఈటింగ్ దట్ రొట్టె, మీరు ఎనర్జీ తింటున్నారు. ఇప్పుడు ఇవన్నీ సీక్రెట్స్ అనమాట. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భర్త చాలా చెడ్డోడు, దుర్మార్గుడు, నీచమైన పనులు చేస్తుంటాడు, అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటాడు. అట్లా భార్య తిందనుకోండి, ఇంక ఈమె కూడా ఇంకో శక్తి తయారవుతుంది. మహంకాళి విశ్వరూపం చూపించేస్తుంది అంటారు. అట్లనమాట. ఇప్పుడు